Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో సంక్షేమం పేరుతో జగన్ ప్రభుత్వం అడుగడుగునా దోపిడీకి పాల్పడిందని, కూటమి పాలనలో ఇటు ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి రెండు సమానంగా ముందుకు తీసుకెళ్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రావు పాలెం, అప్పారావుపేట, గొల్లగూడెం, మోదుగ గుంట గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి భూపతి రాజు, శ్రీనివాస్ వర్మతో పాటు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, జనసేన కుటుంబ సభ్యులు, అప్పాయిపేట సర్పంచ్ గారు పైకి రండి సార్, అన్నయ్య చూస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా రండి, పైకి రండి. ఒక్కసారి రండి గారు. బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎన్నికల గుర్తు గాజుగ్లాసమ్మ బ్యాలెట్ నెంబర్ 5. మన ఓటు వేసే ముందు బ్యాలెట్ ఇస్తాడు. 5వ నెంబర్ తిన్నగా ఉన్న బటన్ నొక్కండి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎన్నికల గుర్తు గాజుగ్లాసమ్మ. ఎంపీ అభ్యర్థిగా నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పెద్దలు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారి ఎన్నికల గుర్తు కమలం గుర్తుకి ఎంపీ గారికి. మన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఎన్నికల గుర్తు గాజుగ్లాసమ్మ. ఆశీర్వదించండి అక్క చెల్లమ్మలారా. మన నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు పెన్షన్ 4,000, రైతు 20,000 పెట్టుబడి సాయం, కౌలు రైతుకి 20,000, మన ఇంట్లో చదువుకున్న పిల్లలకి ఒక్కొక్కరికి 15,000, గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఇసుక ఉచితం, మహిళలకి ఆర్టీసీ ప్రయాణం ఉచితం. అమ్మా అన్నా అంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఏదైతే మీకు ఆశ చూపించి ఓటుకు డబ్బులు ఇస్తూ ఉన్నారో అది మీకు ఒక్క నెలలోనే దానికంటే ఎక్కువ లబ్ధి పొందే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కల్పించిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంత ఘన స్వాగతం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులందరికీ ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు వెంకటరాయుడుపాలెంలో 2014 నుంచి 19 వరకు ఉన్న అభివృద్ధిని చూడండి, 19 నుంచి 24 వరకు ఉన్న అభివృద్ధిని చూడండి. ఏ ఎస్సీ ఎస్టీ సోదరుల పేరు మీద అయితే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో వారిని తొందరలో తొక్కినటువంటి వైరం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లైన్లో డబ్బులన్నీ కూడా ఈ ప్రాంతాల అభివృద్ధి చెందకుండా ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వానికి డైవర్ట్ చేసి వాటి ద్వారా అందరూ సమానమైనాకు అందరికీ వచ్చి మీకు వస్తాయి తప్ప ఎస్సీ ఎస్టీ సప్లైన్లో ఎక్కడ కూడా మీకు రాకుండా చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారిది. మాట్లాడితే నా ఎస్సీ నా బీసీలు అనే వ్యక్తి గడిచిన 5 సంవత్సరాల్లో మనకి ఏం చేశాడో మీరు ఆలోచన చేయండి, లేదా నిలదీసి అడగండి. విదేశీ అంబేద్కర్ వీసా ఏమైపోయిందో ఒకసారి అడగండి. సుధాకర్ అనే డాక్టర్ని ఎవరు చంపారో ఒకసారి తెలుసుకోండి. సుబ్రహ్మణ్యం అనే కారు డ్రైవర్ ఎస్సీ సోదరుడిని అనంతబాబు అనే ఎమ్మెల్యే చంపి ఇంటికి తీసుకొస్తే పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తి ఎవరో మీరు ఒకసారి గమనించండి. వారి మాటలు నమ్మి 5 సంవత్సరాలు మోసపోయిన ఎస్సీ బీసీలు అందరూ కూడా ఈరోజు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా మాకు చాలా అన్యాయం జరిగింది, మేము ఖచ్చితంగా ఈసారి కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని అన్ని చోట్ల చెప్తూ ఉన్నారు. ఇవాళ ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు. 5 సంవత్సరాల నుంచి పంచాయతీకి రావాల్సిన నిధులు కూడా మరి అవి కూడా రానివ్వట్లేదు. మరి అలా ఏ రకంగా ఈ పల్లెటూరులో అభివృద్ధి చెందుతాయని ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ కూడా డ్రైన్లు లేవు,
కనీసం వీధి లైట్లు కూడా డబ్బు చెల్లించలేని పరిస్థితి. సర్పంచ్గా గెలిచి ఎందుకురా బాబు ఏం చేయలేకపోతాం అనే పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు. అదేవిధంగా ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ పేరుకే పదవులు తప్ప వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి సోదరులారా నమస్కారం. 13న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ నుండి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, నన్ను బీజేపీ వర్మగా తీర్చుకునేటువంటి అలవాటు ఉంటుంది. నేను ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మిత్రులు మీ అందరికీ సుపరిచితులు, నిజాయితీపరుడు, గోళా శంకరుడు, ఎవరికి ఏ ఆపద వచ్చినా మనం వెన్నట్టు ఉండేటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూటమి నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా తాడేపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. మేము ఒక 2-3 కారణాలు చెప్పి క్లుప్తంగా సమయం చాలా చోట్లకి వెళ్ళాలి కాబట్టి మా గొంతుకు ఓటు వేయాలనేటువంటి విషయం ఒకసారి చెప్తున్నాం. ఒకటి, ఇవాళ 3 పార్టీల కలయిక. ఒకటి, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అతి శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా దేశంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు. ఈ రాష్ట్రంలో అమలయ్యేటువంటి సంక్షేమ పథకాల్లో కూడా ఈ సైకో ముఖ్యమంత్రి గారి పాత్ర ఏమీ లేదనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. దయచేసి చాలా మంది ప్రచారం చేస్తున్నారు, మళ్ళీ ప్రభుత్వం రాకపోతే ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ రద్దు అయిపోతాయి అని ఆయన కూడా చెప్తున్నాడు ప్రతి సమావేశంలో. అసలు ఈ సన్నాసి ముఖ్యమంత్రి తెలుసా లేదా అని అడుగుతున్నాను. ఈ పనికిమాని చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రికి అసలు పథకాల మీద ఏమైనా అవగాహన ఉందా అని నేను అడుగుతున్నా. ఈవేళ రాష్ట్రంలో అమలయ్యేటువంటి ప్రతి సంక్షేమ పథకము కూడా కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారి ద్వారా రాష్ట్రానికి అందించబడుతున్నాయని చెప్తున్నాను. అవసరమైతే బహిరంగ చర్చకు ఈ విషయంలో తాడేపల్లి గూడెంలో ఇవాళ సవాల్ చేస్తున్న మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే తాడేపల్లి గూడెంలో నగర నడిబొడ్డిన బహిరంగ చర్చకి ఈ పథకాల మీద చర్చించడానికి ఈ చిల్లర కొట్టు సత్యబాబు గారు వస్తాడా అని నేను అడుగుతా ఉన్నా. ఈ చిల్లర కొట్టు సత్యబాబుకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా చిన్నప్పుడు చిల్లర కొట్టు చిట్టమ్మ అని సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ తాడేపల్లిగూడెంలో చిల్లర కొట్టు సత్యబాబు గారు అనేవాడు ఒకటి తయారయ్యాడు. చిల్లర కొట్టుడు కాంచి పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీల వరకు కూడా వీడికి కావాలి. సామాన్య గృహుడు ఇల్లు కట్టుకుంటే 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఎంత కష్టమో తెలుసు. పెద్ద పెద్ద భవంతులు నిర్మించే వరకు ఇక్కడ సత్తిగాడు చిన్న టెక్నిక్ ఉపయోగిస్తాడు. ఇల్లు శంకుస్థాపన చేసినప్పుడు రాడు వాటి దోతలు. అలాగే ఇక్కడ నివసిస్తున్న అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అలాగే ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే అసెంబ్లీకి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి తాతాజీ గారు, మరి ఈ ఊరికి మరి అప్పారావుపేట ఏడుకోట్ల గారు, అలాగే మన నగేష్ గారు, పండి గారు, దొరబాబు గారు, సర్పంచ్ సీరు గారు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒక ఆలోచన చేయండి. దళితులకి, బీసీలకి ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 2014, 2019 మధ్యలో మీకు కావలసిన సిమెంట్ రోడ్లు టౌన్లో లేదు, ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది.
టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది. అది మళ్ళీ మన ప్రభుత్వంలోనే పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఎస్సీ బీసీలకి చెందిన పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తూట్లు పొడిచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సమర్థవంతమైన పాలన సీఎం జగన్మోహన్ రెడ్డి అందించారని వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణం జూబ్లీ రోడ్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం ఆయన మాట్లాడారు. అలాగే ఇవాళ ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉందో అక్కడ కూడా క్వారంటైన్ సెంటర్లు పెట్టి ఈ నియోజకవర్గం ప్రజలే కాకుండా పక్క నియోజకవర్గ ప్రజలు కూడా కోవిడ్ టైంలో ఆయన ఎంత సర్వీస్ చేశారనేది ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు కొట్టే కోవిడ్ వ్యాక్సిన్లు కూడా డ్రైవర్ ప్రతి వార్డులో కూడా చేసి ఇవాళ మనందరం సుఖ సంతోషాలుగా చేసినటువంటి అభ్యర్థి ఇవాళ గుడి ప్రశాంతంగా ఉండాలంటే కొట్టి సత్యనారాయణ గారి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ మీరు అమూల్యమైన ఓటు కొట్టి సత్యనారాయణ గారు కాబట్టి రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ ఆసరా ద్వారా 75,000 మారు వాయిదాలు, కాపు నేస్తం మారు వాయిదాలు 60,000, ఈబీసీ నేస్తం మారు వాయిదాలు 60,000, అమ్మఒడి 15,000 నుంచి 15,000 చేయటం, రైతు భరోసా 13,000 నుంచి 16,000 చేయటం. ఈ రకంగా ఇచ్చిన మాట ఇచ్చిన మాట తప్పకుండా ఒక సమర్థవంతమైన పరిపాలన అందించినాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే అవసరం కోసం ఎన్నికలు వస్తే ప్రజలు గుర్తుకొస్తారు చంద్రబాబు నాయుడు. ప్రజలతో చంద్రబాబు నాయుడు పని ఏంటంటే ఓటింగ్ విషయంలో ఓటింగ్ బటన్ నొక్కే వరకే ప్రజలతో సంబంధం. ఆ బటన్ నొక్కేసిన తర్వాత ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత ఇంకా అతనికి ప్రజలతో సంబంధం లేదు. ప్రజలకు ఏమైనా చేయవలసిన అవసరం కూడా దాని గురించి ఆలోచించే సమయం కూడా ఉంది. అందుకని గాలి వదిలేస్తారు. ఇవాళ దానికి తగిన పర్యవసానం 2019లో చంద్రబాబు నాయుడు అనుభవించిన ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా బుద్ధి రాలా. ఇంకా ఇవాళ పవన్ కళ్యాణ్ని ఏదో ప్యాకేజీకి మాట్లాడుకుని ఆ పవన్ కళ్యాణ్ ఏమో మొత్తం జాతరంతా తాకట్టు పెట్టేసి అతను జగతాడు రాజకీయాలు చేసి కాపులు పరువు తీసే పరిస్థితికి తీసుకెళ్ళి ఇవాళ అందరినీ మనోవేదనకు గురి చేసిన పరిస్థితి అతను ప్రవర్తన బాగా తెలుసు. ఎందుకంటే నన్ను తీసుకెళ్ళి ఆయన చేసి తప్పు దిగినే చేయించాడు 25 ఏళ్ళు క్రితం. అమ్మా అలాగే చాలా ప్రాబ్లం అమ్మా, చాలా సమస్యలు దయించి వినండి. ఇవాళ వాళ్ళు కూటమిలో ఉన్నారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ ముగ్గురు కలిపి మేనిఫెస్టో ఇవ్వాలన్నమాట. అంటే రేపు వీళ్ళందరూ కానీ స్త్రీలకి బస్సు ప్రయాణం చేస్తానంటాం బీజేపీ వాళ్ళకి నచ్చలేదు. ఇంకా చాలా ఉన్నాయి అంశాలు. అందులో అంశాలు నచ్చక ఈ మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారి ఫోటో వేయద్దని వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. వీళ్ళు అమలు చేసి ఫోటో వేయలేదు. అంటే ఒక వికెట్ పడిపోయింది కదా. వాళ్ళ ప్రధానంగా లేదు అదే ఇస్తాం కాదు 3 ఏళ్ళు కాదు ఎల్లుండి మధ్య 4,000 కాడికి ఇస్తాను. మీరు నమ్ముతారా? ఒక్కటి చెప్పండి నాకు, నేను వెళ్ళిపోతాను. నమ్ముతారా? నమ్మరు కదా. అది మనం హోటల్కి వెళ్తాం కదా, ఈ పక్కనే అచ్చన హోటల్ ఉంది, ఆ పక్కన పవన్ మెస్ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు మైసూర్ బజ్జీ తింటాం. ఉన్నవారు ఎవరైతే చూస్తున్నారో వారిని సుబ్బారావు గారిని కలిసి పనిచేసే విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్లి వారికి సుబ్బారావు గారికి కూడా ఒక ప్రాధాన్యత పార్టీలో ఇచ్చి పార్టీలో ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా కొట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కొట్టి సత్యనారాయణ గారు కానీ ఈలాని గారు కానీ నేను కానీ మీ అందరికీ అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ, అలాగే మీరందరూ ఇవాళ మే 13న జరగవలసినటువంటి ఎన్నికల్లో ఇవాళ బ్యాలెట్ పేపర్ మీద 1వ గుర్తు ఏదైతే 1వ సంఖ్య నెంబర్ ఉండదో అదే నెంబరు కొట్టి సత్యనారాయణ గారి పేరు ఉంటుంది. ఆ పక్కన ఫ్యాన్ గుర్తు ఉంటుంది, ఆ పక్కన బజార్ ఉంటుంది. ఆ బజార్ని మీరు
మన గుర్తుకి మీరు బటన్ నొక్కగానే అది ఓటు పరిపూర్ణం అవుతుంది. అలాగే గూడూరు ఉమాబాల గారిని కూడా మొదటి గుర్తు, ఆ గుర్తు మీద మీరు బజరు నొక్కితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు కొట్టేస్తుంది. కాబట్టి మీరు అమూల్యమైన ఓట్లు ఉధృతంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీలో, అలాగే కొట్టి సత్యనారాయణ గారిని ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతోని, గూడూరు ఉమాబాల గారిని నర్సాపురం పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి మాజీ ఎంపీ టీసీ సభ్యులు వైసీపీ నాయకులు కోనాల మురళి శుక్రవారం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ, గతంలో టీడీపీ పార్టీలో ఉండగా ఎంపీటీసీగా పనిచేసిన మురళి అని, వారి కారణాల వేరే పార్టీలో చేరిన తన సొంత గూటికి రావడం ఆనందంగా ఉందన్నారు. వేసేయండి బాబ్జీ గారు వేసేయండి. ఇలా చూడండి, మీరు వెనక్కుండండి. తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది మన పార్టీకి ఖచ్చితంగా కుంచినపల్లి గ్రామంలో మరి మరింత బలాన్ని పెంపొందించుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి మీరందరూ కలిసి మరి తెలుగుదేశం పార్టీ కుంచినపల్లిలో ఇంకా స్ట్రాంగ్ అవడానికి ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటూ, అలాగే 28వ వార్డు నుంచి వేళ యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి బీసీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వేళ వచ్చిన వంశీ గారు, మరి అక్కడ మరి 28వ వార్డు నుంచి రాంబాబు గారు, బిరుదుకోట వెంకటేశ్వరరావు గారు, అలాగే మరి పట్నాల రాంపండు గారు ఆధ్వర్యంలో ఈ యువకులంతా కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీ, వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీయే. బాలయ్య గారు మరి ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఒకసారి నాకు నన్ను కేకేసి కూడా చెప్పారు, నేను రాలేకపోయినా ఎప్పుడు నా మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా 28వ వార్డులో మరి 28వ వార్డుని మరింత స్ట్రాంగ్గా చేయడానికి మరి పట్నాల రాంపండు గారి ఆధ్వర్యంలో, అలాగే గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ పట్టణంలో మరి మరింత మంది కార్యకర్తలని మనం మరి ఏదైతే స్థానిక తాడేపల్లిగూడెం పట్టణంలో 28వ వార్డు నుంచి వంశీ వాళ్ళ మిత్ర బృందం, అలాగే ఏదైతే కుంచనపల్లి నుంచి మా సోదరుడు మురళీ గారు వాళ్ళ మిత్ర బృందంతో ఏదైతే ఎంపీటీసీ మురళీ గారు వాళ్ళ మిత్ర బృందంతో ఈరోజు ఏదైతే వలవల బాబ్జీ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయించడానికి తమ వంతు తమ కృషి చేస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ముఖ్యమంత్రి చేసే దిశగా కానీ, ఇక్కడ ఏదైతే ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మరి అభ్యర్థిత్వాన్ని నెగ్గించేదానికి పూర్తి స్థాయిలో కృషి చేయడానికి ఈరోజు వాళ్ళ ఇరువురు కూడా అటు పట్టణం నుంచి ఇటు రూరల్ మండలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయ్యే దిశగా మేమందరం కూడా కష్టపడతానని చెప్పినందుకు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీలో కానీ లేకపోతే మీకు ఏ విధమైన కష్ట నష్టాలు వచ్చినా సరే మీకు మేము ఇటు రూరల్ మండల అధ్యక్షుడు రవికుమార్ గారు కానీ, నేను కానీ, రాంపండు గారు కానీ, వలవల బాబ్జీ గారు కానీ మీకు ఎప్పుడు అండదండలుగా ఉండి ప్రతి విషయంలోనూ మీకు చేదోడు వాదోడుగా ఉండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు వెన్నంటే ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీ యొక్క కృషి పట్టుదలతోటి రేపు రాబోయే రోజుల్లో అత్యధిక మెజారిటీ తీసుకొచ్చే దిశగా మీరు పనిచేయమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నుంచి 28వ వార్డులో పసలపూడి రాంబాబు గారి ఆధ్వర్యంలో
అదే గొర్రెల శ్రీధర్ గారు, బిరుదుగోడ వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు 28వ వార్డులో వంశీ గారు మా తెలుగుదేశం పార్టీలో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యువత వల్లే మనం ఏదైనా చేయగలుగుతాం అనడానికి ఇది ఒక నిదర్శనం. వాళ్ళు అడిగింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని. ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా పార్టీలోకి రావడం అన్నది చాలా మాకు అదృష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఉన్న రోజులు బట్టి అయితే మాకు అది ఇస్తారా అని అడిగే రాజకీయ నాయకులు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటిది ఏది ఆశించకుండా ఇక్కడ మురళి గారు కానీ వంశీ గారిని రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి పార్టీలో ఏ కష్టం వచ్చినా సరే మేము చూసుకుంటామని, మా బాబ్జీ గారు ఉన్నంత వరకు ఎటువంటి కష్టం వచ్చినా సరే మేము వాళ్ళని ఆదుకుంటామని, మున్సిపాలిటీ సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చినా కూడా తీస్తే మేము ముందు ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన 28వ వార్డుకి, అలాగే మా సోదరుడు మురళి గారు మాజీ ఎంపీటీసీ చేశారు. ఆయన సౌమ్యుడు, ఎవరితోనూ విరోధం ఉండదు. కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసిగా ఉండాలి, ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అనే ఉద్దేశంతో ఆయన మా పార్టీకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశంలో పార్టీ ఉండి వ్యాపార రీత్యా వేరే ఉద్దేశంతో వెళ్ళలేదు, ఆయన వ్యాపార రీత్యా వెళ్ళాడు. కాబట్టి ఆయన స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో స్థానిక 15వ వార్డు సవిత్రుపేట నందు జోరుగా ఉమ్మడి కూటమి నాయకులతో ప్రచారంలో ముందుకు సాగారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ అభివృద్ధి అంటే పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజలకు సేవ చేయడమని సీఎం జగన్ పై, ఇక్కడ కొట్టు సత్యనారాయణపై జనంతో పాటు సొంత పార్టీలోనూ తిరుగుబాటు మొదలైందని, వైసీపీ నుంచి నాయకులు అందరూ కూటమి పార్టీలోకి లైన్ కడుతున్నారని అన్నారు. నీతి వైపు ఉంటారా, అవినీతి ఉంటారా? ఒక నీతికి అవినీతికి జరిగే పోరాటంలో మేము సైతం నీతితో అవినీతిపై మీతో పాటు పోరాటం చేస్తానని ఇండికేషన్ ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు ఉదయపూర్వ నమస్కారాలు. ఎందుకంటే 2014 నుంచి మరి 19 వరకు జరిగిన పరిపాలన మీకు తెలుసు. ఎంతోమంది బీసీలకి, ఓసీలకి, కాపులకు కూడా కాపు కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చాం. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నుంచి కూడా లోన్లు ఇచ్చాం. 2 లక్షలు ఇస్తే ₹1,00,000 తిరిగి కట్టే విధంగా మరి ఈ ఒక్క సౌత్రిపేటలో దాదాపుగా 80 మందికి సోదరులకి మనం లోన్లు ఇవ్వడం జరిగింది. బీసీ సోదరులకు కూడా దాదాపు 50 మందికి మనం ఇవ్వడం జరిగింది. కన్నమనాయుడు గారి సహకారంతో మా ప్రాంతం అభివృద్ధి చేయండి, నాకేం వద్దు, నాకు ఎలాంటి పదవులు వద్దు అని చెప్పిన ఎందుకంటే ఈ అభివృద్ధి చెందాలి, ఇక్కడే నేను బతుకుతారు, ఇక్కడ నా కుటుంబం ఇక్కడ ఉన్నాయని చెప్పి ఆ రోజు ఆయన పార్క్ ఇక్కడ పార్క్ సొంత డబ్బు కట్టించిన సందర్భంగానే ఒక దీన్ని బైపాస్ రోడ్గా చేయాలని గోపాల్ గారిని పెద్దలో గౌరవనీయులు తాతాజీ గారు, అలాగే ఈ వార్డు మాజీ కౌన్సిలర్
తమ్ముడు కన్నమనాయుడు గారు, అబాల రాము గారు, వెంకన్న గారు, నరిసే సోమేశ్వరరావు గారు, దూత్ బాషా గారు, పచ్చా వెంకన్న గారు, ఖర్జూర శ్రీను గారు, వేముల శ్రీను గారు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మందుగుండు సామాను కాసేపు ఆగండి, వెంటనే ఎత్తుగానే కాసేపు ఆగండి. జనసేన, తమ్ముడు బెల్సెట్ నాయకులు, మన మరి ఇన్ఛార్జి మల్లికార్జున గారు, అలా కన్న ముఖ్యంగా బాబ్జీ గారు కూడా పరిపాలన విధానంలో లోటుపాట్లు ముఖ్యంగా ఈ యొక్క జీరో బడ్జెట్ పాలిటిక్స్ నినాదంతో ముందుకు సాగుతున్నామని జై భారత్ నేషనల్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థి పల్లాలు రామకృష్ణ శర్మ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం తన నివాసంలో పార్టీ మేనిఫెస్టో బ్రోచర్ ఆవిష్కరించారు. ప్రజలకు మంచి పాలన అందించాలన్న ఉద్దేశంతో పార్టీ స్థాపించామని తెలిపారు. వచ్చారు ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు మధ్యాహ్నం అయిపోయింది. మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. నా పేరు పల్లావజల శ్రీరామకృష్ణ శర్మ. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి రేపు మే 13వ తారీఖు జరిగేటువంటి ఈ 2024లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను. ఇది మాజీ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి ఐపీఎస్ పోలీసుల ఆఫీసర్ అయినటువంటి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు స్థాపించినటువంటి పార్టీ. ఈ పార్టీ ద్వారా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి పోటీ చేయమని వారు కోరడం, అదేవిధంగా ఇక్కడి నుంచి నేను పోటీ చేయడం కూడా జరుగుతాను. ప్రధానంగా తాడేపల్లిగూడెంలో చాలామంది ప్రభుత్వాలు మారడం జరిగింది, చాలామంది ఎమ్మెల్యేలుగా చేశారు. అయితే ఇంచుమించుగా సుమారుగా మనం చూసినట్లయితే ఒక 15-20 సంవత్సరాల నిడువులో మనం చూస్తే తాడేపల్లిగూడెంలో గతంలో ఎలాగైతే ఉందో అదే విధానంలో ఉంది తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి అభివృద్ధికరంగా ఉండేటువంటి మార్పు జరగట్లేదు. అందువల్ల తాడేపల్లిగూడెం నుండి పోటీ చేస్తూ ప్రధానంగా ఏవైతే తాడేపల్లిగూడెంలో సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టిని కేంద్రీకరించి వాటి యొక్క పరిష్కారాలతో కూడినటువంటి విధానంలో ఒక బ్రోచర్ ఒకటి విడుదల చేద్దామని ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది.
సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మనకి తాడేపల్లిగూడెంలో ప్రధానంగా రోడ్ల సమస్య, అలాగే నీటి వసతులు, సెంట్రల్ డ్రైనేజీ మొదలైనటువంటి విషయాలపై ఒక బ్రోచర్ నోట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ఆవిష్కరణ కూడా జరుగుతుంది. ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేయడానికి గల కారణం ఏంటంటే, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేటువంటి మా అధ్యక్షుల వారి యొక్క నిర్ణయంతో ఎక్కడా కూడా మనం వృధాగా ధనాన్ని ఖర్చు చేయకూడదు, ప్రజలకి అలాగే ఓటర్లకి మంచి పాలన అందించాలనేటువంటి ఉద్దేశం చేత ఈ రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది మా అధ్యక్షుల వారు. అలాగే ఈ తాడేపల్లిగూడెం నుంచి కూడా అలాగే ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఓటర్లందరూ కూడా ప్రతి సమస్యను కూడా గుర్తించుకొని ఎవరైతే పరిష్కార మార్గాన్ని చూపగలరు అనేటువంటి ఉద్దేశంతో ఉంటారో వారికే ఓటేయమని అడుగుతాం. అందులో మేము ఇచ్చినటువంటి యొక్క కరపత్రాన్ని అవగతం చేసుకుని 1-4 సార్లు ఆలోచన చేసుకుని మీ యొక్క అమూల్యమైనటువంటి యొక్క ఓటును మాకు టార్చ్ లైట్ గుర్తుపై వేసినట్లయితే తాడేపల్లిగూడెం మరింత అభివృద్ధి జరుగుతుందని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అదే విధానంలో ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.